హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా మామిడికాయ ముక్కలు ఇలా శుభ్రంగా తుడుచుకొని ఇలా పైన ఒక పొరలా ఉంటుంది, అది తీసేసుకోవాలి. అవన్నీ తీసేసి శుభ్రంగా అన్ని ముక్కలు తుడిచేసి పెట్టుకోవాలి. ఓం నమః శివాయ. ఇలా అన్నీ తుడిచేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ బాగా కలిపి పెట్టాలి. ఇలా అయితే ముక్క మెత్తబడకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 150 గ్రాములు ఆవాల పిండి వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల మెంతిపిండి వేసుకోవాలి. అలాగే ఈ గ్లాస్తో 6 గ్లాసుల మామిడికాయ ముక్కలు అయినాయండి. ఇప్పుడు ఒక గ్లాస్ కారం వేస్తున్నాం, కొంచెం వెల్తిగా. అలాగే ఉప్పు, కల్లుప్పు ఎండలో 1 గంట పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. 1 గ్లాస్ కారం వేసాం కదా, ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసేయాలి. అలాగే ఇందులోకి వేరుశనగ నూనె పోసుకోవాలి. నువ్వుల నూనె కూడా వేస్తారు, అది ఇష్టం లేని వాళ్ళు వేరుశనగ నూనె వేసుకోవచ్చు. చిన్నులపాయలు ఒక 1/2 కేజీ ఇలా ఒలిసి పెట్టుకున్నాం. చిన్నులపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి కలుపుకుందాం. 1 కేజీ ప్యాకెట్ సగం పోసుకొని కలుపుకుందాం. చక్కగా ఇదంతా కలిపేసేయాలి. అలాగే మిగిలిన ఆయిల్ కూడా పోసేసి చక్కగా కలిపేసేయాలి. ఇదంతా వేసేద్దాం నూనెంతా. నూనె కరెక్ట్గా సరిపోతుందండి. అయిపోయింది కలిపేయడం. చక్కగా కలిసిపోయింది, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా 3 రోజులు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత తీసి ఉప్పు కారం సరిచూసుకుంటే సరిపోతుంది. 3 రోజులు అయిపోయిందండి, తీసి చూసాము. ఇందులో ఉప్పు కొంచెం తగ్గితే వేసుకున్నాము, వేసేసి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇది జాడీలోకి తీసుకుందాం. జాడీ పొడిగా ఉండాలి, తడి ఎక్కడా ఉండకూడదు. ఎండలో ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి, నోరూరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పైన ఒక కాటన్ క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు పచ్చడి కలిపిన అదే గిన్నెలో అన్నం వేసి కలిపితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. దీనికోసమే పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదంతా చక్కగా కలిపేసుకొని అందరం తినేసామండి. చాలా బాగుంటుంది కదా, చాలా టేస్టీగా. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.